తిరుమల తిరుపతి దేవస్థానం 3 మండలాల ప్రచారకర్తగా తనకు బాధ్యతలు అప్పగించడం తన పూర్వజన్మ సుకృతమని, వెంకటేశ్వర స్వామి ప్రచారకర్తగా తన వంతు బాధ్యతలు నెరవేరుస్తానని నూతనంగా ఎన్నికైన ఆంజనేయ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బావాపురం గ్రామానికి చెందిన ఆంజనేయ రెడ్డి భక్త ప్రచారకులుగా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు 3 మండలాల తిరుమల ప్రచారకర్తగా ఇటీవల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని కొమరోలులోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొమరోలులోని అనేక ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మం గురించి ఆంజనేయ రెడ్డి భక్తులకు వివరించారు. అనంతరం ఆంజనేయ రెడ్డిని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ ఆంజనేయ రెడ్డి 50 సంవత్సరాలుగా హిందూ మత ప్రచారాన్ని అన్ని ఆలయాలలో బోధిస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి గతంలో ఆయనకు భాగవతార అవార్డు కూడా వచ్చిందని, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈయన సేవలు గుర్తించి ప్రచారకర్తగా నియమించడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మహిళలు, పురుషుల ఆలయ కమిటీస్ వారు పాల్గొన్నారు. బ్రహ్మంగారి గుడి కట్టి 48 సంవత్సరాలు. దీనికి మూలకర్త ఆంజనేయ రెడ్డి గారు, భాగవతార్ కేశవరెడ్డి గారు, వీరారెడ్డి గారు మూల స్తంభాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం సత్సంగం నిర్వహిస్తూ ఆంజనేయుడు గారు చిన్న వయసులోనే బాల్యంలోనే ఇదంతా లభ్యం కావడం మేమందరం చేసుకున్న పుణ్యము. ఆ మహానుభావులు వచ్చి చెప్తుంటే మేము స్కూల్లో పోయి వచ్చి మా గుడి దగ్గర మా నాన్నగారు కేశవరెడ్డి గారు స్వామి చెప్తుంటే మేమంతా బ్రహ్మరావు సారు వీళ్ళంతా చెప్తూ ఉపన్యాసం చెప్తున్నాం. మేము ఎంతో తృప్తి పడుతూ చేస్తున్నాం. ఇవాళ మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఆంజనేయ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. మేము ఎప్పుడు పిలిచినా మా మాటకు జవదాటకుండా మీ నాన్నగారి సేవను చేస్తున్నావు, తండ్రి సేవలు చేస్తున్నావు, నేను ఎక్కడున్నా ఎవరి ప్రోగ్రాం పోను నీ ప్రోగ్రాం కంపల్సరీ అటెండ్ అవుతా అని చెప్పి నాకు 30 దాదాపు 12 సంవత్సరాల నుంచి నాకు సహకరిస్తూ నాకు ప్రతి ముందు ఉండి నాకు ఆ మహానుభావుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆ మహానుభావుడు ఆరోగ్యాలతో చల్లగుండి ఆయన కుటుంబం అంతా బాగుండి యావత్ భారతదేశం అంతా చల్లగుండి ఆ మహానుభావుడు వచనాలంటూ వింటూ మేమందరం ఆయన సన్నిధిలో చేరి ప్రతి ఒక్క చెప్పిన వాక్కును ప్రతి అడుగును ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ మేము ముందుకు సాగాలని, భక్తులలో ఇంతమంది ఆయన చెప్పంగానే ఇంత వర్షం పడుతున్నా కానీ వచ్చి ఆ మహానుభావుని ప్రసంగం వింటుంటే మాకు ఎంతో ఆనందంగా, ఈ గుడికాడ ఈ కార్యక్రమం మాకు ఎంతో పరమానందంగా ఉంది. అటువంటి మహానుభావులు మళ్ళా రావాలని మళ్ళా పెట్టాలని మీ అందరి ముందుగా కోరుతున్నాను. శుభం. నేను దాదాపుగా 108 గ్రామాలలో భాగవత సప్తాహ ప్రవచనాలు జరిపినందువల్ల తిరుమల దేవస్థానము ప్రాజెక్టు తరపున ఈ గిద్దలూరు నియోజకవర్గం 3 మండలాలకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్పడానికి నన్ను నియమించినారు దేవస్థానం వారు. కాబట్టి ఈరోజు భాగవత ప్రవచనాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వారి ఆధ్వర్యంలో భాగవత ప్రచారం జరుపుతూ భక్తుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.